ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే యూట్యూబ్ ఈ ఏఐ వాడడము, చాట్ జీపీటీ, రీయూజ్డ్ కంటెంట్ ఒకరు వాడింది ఇంకొకరు వాడుతున్నారు. ఇలాంటివి ఒక రిస్ట్రిక్షన్స్ కూడా మనకు కొన్ని వచ్చాయి. అవును మేడం, అవును. అది జెన్యూన్ కంటెంట్ క్రియేటర్స్కి ఎవరైతే ప్రాబ్లమ్స్ అవుతున్నాయో వాటన్నిటిని అడ్రస్ చేస్తూ ఒక అప్డేట్ తీసుకొచ్చింది యూట్యూబ్ అయితే. అది కొంచెం మంచిదే మేడం. అది ఇంకోటి వాళ్ళు ఏఐ కంప్లీట్గా వాడొద్దని చెప్పట్లేదు అక్కడ. లో ఎఫర్ట్తో వీడియోస్ ఏవైతే ఉన్నాయో అది వద్దు కొంచెం అన్నట్టుగా తీసుకొచ్చారు. అది మంచిదే యూట్యూబ్ కమ్యూనిటీకి కంప్లీట్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే కష్టపడి కంటెంట్ క్రియేట్ చేస్తుంటారు కదా మేడం. ఇక్కడ చూడండి ఒక మైక్ పెట్టారు, మొత్తం కెమెరాస్, లైట్స్, ఇంత ఒక సపరేట్ స్టూడియో, ఇంత సెటప్ పెట్టి కంటెంట్ క్రియేట్ చేస్తూ చాలా మంది ఉంటారు కదా. ఈ కంటెంట్ ఎక్కువ చూసే ఛాన్స్ ఉంటుంది ఏఐ కంటే కూడా. సో అందుకని వాళ్ళు కొంత రిస్ట్రిక్షన్ తీసుకురావడం అనేది మంచిదే. ఎప్పటి నుంచో అడుగుతున్నారు యాక్చువల్గా వీటిపైన యూట్యూబర్స్ కూడా. సో బట్ వాళ్ళ అన్ని యూట్యూబ్ కూడా ఎప్పటికప్పుడు సర్వేస్ చేస్తుంటారు మేడం. కంటెంట్ క్రియేటర్స్తోన యూట్యూబర్స్తోన వాళ్ళు సర్వే తీసుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు అప్డేట్స్ తీసుకొస్తుంటారు. మేబీ ఇది కూడా అందులో వచ్చిన భాగమే అనుకుంటున్నాను. అంతేందుకు మేడం యూట్యూబే ఏఐని తీసుకొస్తుంది. యూట్యూబే లెట్స్ ఇప్పుడు నేను ఒక తెలుగులో వీడియో పెట్టాను, ఆటో డబ్బుడు అని ఒక ఆప్షన్ తీసుకొచ్చింది మేడం రీసెంట్గా, మీరు చూసే ఉంటారు. అందులో నేను ఒక తెలుగులో డిజిటల్ మార్కెటింగ్ వీడియో పెట్టాను. నేను చాలా మంది నన్ను ఇంగ్లీష్లో చేయమని అడిగారు కానీ నేను చేయలేదు. సో ఇప్పుడు వాళ్ళు లాంగ్వేజ్ని ఇంగ్లీష్ పెట్టుకుంటే నా వీడియో ఇంగ్లీష్లో వాళ్ళకి వినబడుతుంది. ఈ ఫీచర్ రీసెంట్గా తీసుకొచ్చింది. ఈవెన్ మన కంటెంట్ ఐడియాస్ కోసం కూడా యూట్యూబే కంటెంట్ క్రియేటర్స్ కోసం ఒక ఫీచర్ తీసుకొచ్చింది రీసెంట్గా. మనం అడిగితే అదే కంటెంట్ ఐడియాస్ ఇస్తుంది, మన టైటిల్స్ ఇస్తుంది. సో ఏఐ మనకి యూట్యూబ్ అంటే మనం ప్రాపర్గా యూజ్ చేస్తే ఏం కాదు మేడం. అట్లా ఏఐనైనా సరే అంటే ఏఐ యూజ్ చేస్తే యూట్యూబ్ డబ్బులు ఇవ్వదు అని కూడా చెప్పడం. అవును మేడం, అదే మేడం, అదే తీసుకొచ్చారు యూట్యూబ్. మానిటైజేషన్ ఇవ్వరు అన్నట్టుగా తీసుకొచ్చారు రీసెంట్ అప్డేట్ అదే. సో ఏఐని వాడొద్దని కదా కంప్లీట్గా. ఏఐని వాడండి, కాకపోతే అది మళ్ళీ కొంతమంది ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నట్టు మేడం. అంటే నేను రీసెంట్గా విన్నది ఏంటంటే ఎగ్జాక్ట్ అసలు ఏఐ వీడియోనా లేకపోతే నిజంగా అంటే హ్యూమన్ వీడియోనా అనే కన్ఫ్యూజన్ ఉండదు అనుకుంటా. సో అది డిక్లేర్ చేయమని అడుగుతున్నట్టు కొంతమంది నాకు చెప్పారు. డిక్లేర్ చేయగలిగితే వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఇది ఏ వీడియో అన్నట్టుగా చూపిస్తున్నారు యూట్యూబ్ వీడియోస్ కూడా. ఈవెన్ మనం ఏదైనా ప్రమోట్ చేసినా సరే ప్రమోషన్ వీడియో అంటే వ్యూవర్స్కి చూపిస్తుంది. సో దట్ అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటున్నాం. కంటెంట్ క్రియేటర్ అయినా యూట్యూబ్ ప్లాట్ఫామ్ అయినా వ్యూవర్కి ప్రమోషన్స్కి అయినా ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఏఐని వాడొచ్చు మేడం, కాకపోతే అది ఒక బెటర్గా కంప్లీట్గా ఏదో లో ఎఫర్ట్తో కానీ లేకపోతే కొంతమంది వాయిస్ ఓవర్ కూడా నేను విన్నాను ఎక్కువ. అట్లా కాకుండా కొంచెం ఎఫర్ట్ పెట్టి ఒకవేళ జెన్యూన్ కాంటెంట్ క్రియేట్ చేసుకుంటే బెటర్. అది మనకైనా యూజ్ అవుతుంది, ఈవెన్ వ్యూవర్స్ కానీ యూజ్ అవుతుంది మేడం. సో అట్లా అందరి క్యాట్ వీడియోస్ అని ఇట్లా డాగ్ వీడియోస్ అని కోతి ఇట్లా ఇవన్నీ దాని వీడియోస్తో పెద్ద యూజ్ అప్పటికప్పుడు ఏదో క్షణికంలో వ్యూస్ రావచ్చు కానీ సో దాంతో మీరు ఆడియన్స్ బిల్డ్ చేయలేరు, మీరు రెవెన్యూ ఎక్కువ పెంచుకోలేరు. యూట్యూబ్ కూడా ఏం చేస్తుందంటే మేడం రీసెంట్గా అసలు ఈ ఛానల్కి కంటెంట్ ఒక ఆప్షన్ తీసుకొచ్చింది మేడం, బ్రాండ్ కనెక్ట్ అని అనుకుంటే. ఇది కంటెంట్ క్రియేటర్స్తోనే డైరెక్ట్గా బ్రాండ్స్ కొలాబరేట్ అయ్యేటట్టుగా ఒక ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నట్టుంది. వీళ్ళ ఆడియన్స్ ఎవరు, ఎక్కడి నుంచి వ్యూవర్స్ ఉన్నారు ఈ పర్టికులర్ క్రియేటర్కి, దాన్ని బట్టి వాళ్ళు కూడా కరెక్ట్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లో వాళ్ళు మోసపోకుండా సో అటువంటి ఫీచర్స్ తీసుకొస్తున్నారు. దాని ద్వారా ఎక్కువ మనీ సంపాదించే ఛాన్స్ ఉంది అన్నట్టుగా. సో దట్ యూట్యూబ్ ఆల్సో వర్కింగ్ అనమాట. క్రియేటర్స్ లేకపోతే ప్లాట్ఫామ్ ఉండదు మేడం, ఉండదు కదా. అందుకో సో వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత యూట్యూబ్దే. ఓకే, సో ఇప్పుడు ఏంటి అని అంటే వెబ్సైట్ అవ్వనివ్వండి, అలాగే బ్లాగ్ లో అవ్వనివ్వండి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఒకసారి చెప్తా. అంటే మేడం వెబ్సైట్ అనేది ఏంటంటే వెబ్సైట్ పర్పస్ ఏంటంటే కంపెనీ ఏంటి, కంపెనీ ఫౌండర్స్ ఎవరని కానీ లేకపోతే వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, వాళ్ళ సర్వీసెస్ ఏంటి డిస్ప్లే చేయడానికి, వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడానికి వెబ్సైట్ని యూజ్ చేస్తాం. బ్లాగ్ అనేది ఏమవుతుందంటే ఇది కంప్లీట్గా కస్టమర్ని ఎడ్యుకేట్ చేస్తూ మార్కెటింగ్ చేసే ప్రక్రియ. ఇది లెట్స్ క్యావిన్ కేర్ అని ఒక కంపెనీ ఉంది. ఇట్స్ అన్ ఎఫ్ఎంసీజీ కంపెనీ, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్. సో లైక్ చిక్ షాంపూ, మీరా షాంపూ మీకు ఐడియా ఉంటే ఆ షాంపూస్ తయారు చేసే కంపెనీ క్యావిన్ కేర్. ఓకే, అయితే వీళ్ళు న్యాచురల్ షాంపూస్ వాడితే బెనిఫిట్స్ ఏంటని ఒక ఆర్టికల్ రాశారు. ఇదంతా ఎందుకు రాశారు వీళ్ళంటే అదంతా చెప్తూ మా దగ్గర ఉన్న న్యాచురల్ షాంపూస్ వాళ్ళు ఇండైరెక్ట్ ప్రమోట్ చేసుకుంటారు. ఎక్కడో ఒక చోట లింక్ పెడతారు ఆర్డర్ ఇవ్వాలంటే. సో దట్ ఈస్ హౌ బ్లాగ్ వర్క్స్ అనమాట. బ్లాగ్ అంటే ఎడ్యుకేట్ చేస్తూ మార్కెటింగ్ చేసుకోవడం. యా అలా అనమాట. సో కంటెంట్ అంతా అలాగే ఉంటుంది బ్లాగ్లో కంటెంట్. ఇదంతా ఎడ్యుకేట్ చేస్తుంది మేడం. లెట్స్ సే ఒక బేబీ ఉంది అనుకోండి, 8 months బేబీ ఉంది. 8 months బేబీకి ఏ టాయ్స్ ఇస్తే బెటర్ అవుతారు మీరు చెప్పాలంటే? అది అంటే డిపెండ్స్ ఆన్ బిజినెస్ మేడం. ఒక బిజినెస్ సైడ్ చెప్పండి, ఏదైనా చెప్పగలుగుతారు. ఓకే, అంటే ఏమైనా శారీ బిజినెస్ అవ్వనండి, ఓకే 10 sarees దట్ యూ నీడ్ టు ట్రై ఇన్ దిస్ సీజన్ అని కానీ, ఇది ట్రెండింగ్ అని, ఇది స్టైలిష్ అని పెట్టి సో 10 sarees ఆ 10 sarees పెట్టి వెరైటీస్ పెట్టి ఒక్కొక్క వెరైటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ సారీ ఎందుకు బెటర్ అని కానీ అదంతా డిస్క్రిప్టివ్గా. ఇమేజెస్ కూడా పెట్టాలి, ఒక ఇమేజ్ ఉంటే ఇంకా బెటర్, ఎందుకంటే శారీ ప్రోడక్ట్ కాబట్టి అది పెడుతూ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తే మేబీ వాళ్ళు ఆర్డర్ ఇవ్వచ్చు, వాళ్ళకి నచ్చిన శారీ అందులో కదా. బటన్ కూడా పెట్టాలి, ఇది మార్కెటింగ్ కాబట్టి ఈ శారీ ఆర్డర్ కావాలంటే ఫోన్ చేయమని కానీ, దీని నెంబర్కి వాట్సాప్ చేయమని కానీ ఈజీగా కన్వీనియంట్గా అయిపోయి ఆర్డర్ చేయొచ్చు వాళ్ళు చదివి.
ఓకే. ఇట్ కెన్ బి ఎనీథింగ్ మేడం, ఏ ప్రోడక్ట్ అయినా సరే ఎడ్యుకేట్ చేస్తూ మార్కెటింగ్ చేయడం. బ్లాగ్ అంటే సింపుల్గా ఆ కంటెంట్ కోసమే వస్తారు. ఎవరైనా యాడ్స్ చూడడానికి టీవీ ఆన్ చేస్తారా మేడం? లేదు. యాడ్ వచ్చిందంటేనే టీవీ ఛానల్. అంటే వాళ్ళ కంటెంట్ కావాలి, చేసేస్తారు. వాళ్ళ కంటెంట్ కావాలి కాబట్టి మనం కూడా కంటెంట్ ఇస్తూ మనల్ని మనం మార్కెటింగ్ చేసుకుంటాం. అలా 99% ఎడ్యుకేషనే, ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం. వాళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇస్తూ 1% మార్కెటింగ్ చేసుకుంటాం. కంటెంట్ మార్కెటింగ్ మొత్తం అలాగే వర్క్ చేస్తుంది.